ఇంట్లో స్నానం చేసి గుడికి బయలుదేరుతారు, అల్పాహారం ఏం తినకుండా ఉత్త కడుపుతోనే వస్తారు కదా, కానీ బయట మళ్ళీ కాళ్ళు కడుక్కొని ఎందుకు పోమంటారు? పొద్దు నుంచి నేను చెప్పులు వేసుకున్నాను, ఇంట్లో బెడ్రూమ్కి వెళ్ళినప్పుడు ఆ చెప్పులు నాకు ఆ చెప్పులకు వ్యాల్యూ ఇచ్చిన బెడ్ మీద పెట్టుకోను. అవును. సో ఈవెన్ అమ్మ నాన్నకి మనం నమస్కారం పెట్టేటప్పుడైనా చెప్పులు తీసేసే చేస్తాం, చెప్పులు వేసుకొని ఎవరికి నమస్కారం చెయ్యము. ఇక మనకి తప్పదు అన్నప్పుడు తప్ప, అంటే ఇప్పుడు ఉన్న బిజీ లైఫ్లో మనకు అట్లా అలవాటైంది తప్ప, ఎవరికైనా నమస్కారం చేయాలన్నా చెప్పులే వదిలేస్తాం. ఇంట్లో అమ్మ నాన్నకి అంత ఇచ్చినప్పుడు గుడిలోకి ఎట్లా వెళ్తాం? ఇప్పుడు ఊర్లో చాలా నడుస్తాం, ఎక్కడెక్కడో నడుస్తాం, ఏదేదో అంటుకుంటాయి, శుద్ధి చేసుకొని వెళ్తే బెటర్ కదా. సో దానికోసమే ఇది. నెత్తి మీద కూడా నీళ్లు చల్లుకుంటారు. అంటే ఇప్పుడు మనకి ఎట్లా చెప్తారంటే, మగవాడు అనేది ప్రతిరోజు తలపై నుంచి స్నానం చేయాలి, ఇక్కడ నుంచి కాదు, నెత్తి కూడా తడవాలి. ప్రతిరోజు ఎవ్రీడే మగవాడు అన్నప్పుడు ఖచ్చితంగా చేయాలి. ఒకవేళ ఇప్పుడు వరకు సరిదయింది, ఇంకొంచెం స్నానం చేయలేడు, భుజాల వరకు అయినా చేయాలి. ఇక్కడ వరకు స్నానం చేసి ఓపిక తీరిక వాడికి లేదు, నడుముతో అయినా కడుపు ఇట్లా స్నానం చేయాలి అంటారు, ఇంకొంచెం అయినా తడపాలి బాడీని అని. ఇక్కడ నుంచి కూడా లేదు, ఇక్కడ నుంచి, లేకపోతే కాళ్ళైనా కడుక్కోవాలి, ఆ మాత్రం కూడా లేదు అంటే ఇలా వేసుకోవాలి అని. ఎందుకంటే కొందరు బెడ్ మీద ఉంటారు, వాళ్ళు చేయలేరు. అదే మనిషిని పరిస్థితి బట్టి ఆచారాలు అనేవి వాళ్ళకి తగినట్టుగా ఇచ్చారు. ఇంట్లో ఆల్రెడీ చేసాము, కానీ మన పాదాలు మాత్రమే కింద ఏమేమో తాకేసి వస్తాయి, దుమ్ము ఉంటుంది. రేపు పొద్దున ఇప్పుడు బయట నీళ్లు ఉంటాయి, డ్రైనేజ్ వాటర్ ఉంటాయి, ఇవన్నీ మనం తొక్కుకుంటేనే వస్తాం, బైక్ మీద వచ్చినా కూడా ఇష్టంగా వెళ్తున్నప్పుడు కాళ్ళు కడుక్కుంటే ఆ పవిత్రత కనిపిస్తుంది. గుడికి వెళ్ళినప్పుడు అరిషడ్ వర్గాలని వదిలిపెట్టాలి అంటారు, కామ క్రోధ మద లోభ మాత్సర్యాలని. ఎగ్జాక్ట్లీ. ఇవే మనం వదిలిపెట్టినప్పుడు కాళ్ళు కూడా కడుక్కొని వెళ్తే మంచిదే కదా.